అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చేవెళ్ళ బస్సు ప్రమాదం ఒక డేంజర్ యాక్సిడెంట్. అవునా కదా? 19 మంది చనిపోయినారు. అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే. అందరూ పని చేసేవాళ్ళే. 19 మంది అయితే చనిపోయినారు. అంతే దాంట్లో ఒక సంవత్సరం వయసున్న చిన్న పాప అయితే చనిపోయింది. అది కాకుండా చాలామంది అయితే చనిపోయినారు. ఎవరెవరు చనిపోయినారో మనకైతే అంత గుర్తు రాదు. కానీ జాస్తి గుర్తుకొచ్చేది ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. అవునా కదా? ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళైతే చనిపోయినారు. అంటే అంతా ఫినరల్ అంతా జరిగిపోయింది. వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదర్, వాళ్ళమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తా ఉంటే గుండెలు పిండేసినట్టయితే అయిపోతుంది. అవునా కదా? అంతా ఏడ్చినారు. దాని తర్వాత 21,00,000 గవర్నమెంట్ నుంచి చెక్ అయితే వాళ్ళ ఫ్యామిలీకైతే ఇచ్చినారు. ఓకేనా? అంటే ఒక్కొక్కరికి 7,00,000 21,00,000 ముగ్గురికి 7 అంటే 21,00,000 అయితే ఇచ్చినారు. ఆ టైంలో వాళ్ళ తండ్రి విపరీతంగా ఏడ్చేసినాడు. ఇది మామూలుమైన విషయం అయితే కాదు. అవునా కదా? ఇంత పెద్ద యాక్సిడెంట్‌కి కారణం మనకంతా తెలుసు. ఈ టిప్పర్ డ్రైవర్ ఆకాష్ అనే డ్రైవర్ విపరీతంగా తాగేసినాడు. ఓవర్ స్పీడ్‌లో వచ్చినాడు. ఈ ఓవర్ స్పీడ్‌లో వచ్చే టైంలో గొంతుని తప్పించబోయి ఆర్‌టీసీ బస్‌ని గుద్దేసినాడు అని మనమంతా అనుకుంటుండే. అవునా కదా? కానీ ఇప్పుడొచ్చింది బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. కానీ ఆ టిప్పర్‌లో ఓనర్ గూడా ఉన్నాడు. ఆ ఓనర్ బై అంటే బతికి బయట పడినాడు అనైతే ఇప్పుడైతే న్యూస్ అయితే వస్తుంది. ఆ ఓనర్ పేరే లక్ష్మణ్ నాయక్ అంట. ఈ లక్ష్మణ్ నాయక్ ఆ టిప్పర్ యాక్సిడెంటు అంటే ఆ ఆర్‌టీసీ బస్‌ని ఈ టిప్పర్ గుద్దినప్పుడు ఆ ఓనరు లక్ష్మణ్ నాయక్ ఆ టిప్పర్‌లోనే ఉన్నాడు. గాయాలతో బతికి బయట పడినాడు. ఏమని చెప్తా ఉన్నాడో తెలిసినా? ఇది టిప్పర్‌దేమీ తప్పు లేదు. టిప్పర్‌దేమీ తప్పే లేదు. తప్పంతా బస్ డ్రైవర్‌దే. తప్పంతా ఆర్‌టీసీ బస్‌దే. ఆ ఆర్‌టీసీ బస్సు ఓవర్ స్పీడ్‌లో వచ్చినాడు. ఆర్‌టీసీ బస్సు ఓవర్ స్పీడ్‌లో వచ్చి ఆ గుంతని తప్పించబోయి టిప్పర్‌ని గుద్దినాడు. టిప్పర్‌దేం ప్రాబ్లమ్ లేదు. ఈ దీంట్లో తప్పంతా ఆర్‌టీసీ బస్ డ్రైవర్‌దే అని ఈ లక్ష్మీ నాయక్ అంటే ఇప్పుడు పోలీసులకి చెప్తా ఉండే రీజన్. అంటే వాళ్ళదేం తప్పు లేదంట. ఇప్పుడు మామూలుగా అనుకుంటా ఉండేది, ఈ డ్రైవర్ ఆకాష్ తాగేసి ఓవర్ స్పీడ్‌లో వచ్చి, ఆ గొంతుని తప్పించబోయి ఆర్‌టీసీ బస్సుని గుద్దేసినాడని అందరూ అనుకుంటా ఉండేది. కానీ ఇదంతా తప్పు. ఇదంతా అసలు అంటే అందరూ అనుకుంటా ఉండేది ఇదంతా రాంగు. ఇలేం జరగలేదు. తప్పంతా ఈ బస్సు డ్రైవర్‌దే. ఆ బస్సు డ్రైవరే ఓవర్ స్పీడ్‌లో వచ్చి టిప్పర్‌ని గుద్దినాడు. అంటే ఆ టైంలో బస్సు ఓవర్ స్పీడ్‌గా అయితే వస్తా ఉంది. ఆ టైంలో బస్సు గుద్దే టైంలో ఈ ఆకాష్ అనే డ్రైవర్ ఈ లక్ష్మణ్ నాయక్‌కి టిప్పర్ డ్రైవర్‌నైతే లేపినాడంట. బస్సు డ్రైవర్ విపరీతంగా వచ్చేస్తా ఉన్నాడు. ఓవర్ స్పీడ్‌లో వస్తున్నాడు అని లేపినాడంట. ఆ లేపిన టైంకి బస్సొచ్చి గుద్దేసింది అనైతే ఈ మహానుభావుడైతే స్టోరీ అయితే చెప్తా ఉన్నాడు. ఆ! ఆ టైంలో అంత టైం ఉంటుందా? అవునా కదా! అసలు అక్కడ ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలీదు. అక్కడ ఆర్‌టీసీ బస్సు డ్రైవర్‌దో తప్పో తెలీదు. ఇక్కడ టిప్పర్ డ్రైవర్‌ది తప్పో తెలీదు. మనకంతా తెలిసింది టిప్పర్ డ్రైవర్‌దే తప్పని తెలుసు. కానీ ఇది పర్ఫెక్ట్‌గా వీళ్ళదే తప్పు అని మనమైతే చెప్పేకైతే ఏం లేదు. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇక మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా ఉంటా. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. బై.